ఉన్నది ఉన్నట్టుగా రాస్తే వార్త అంటారు, లేదా ఉన్న అంశం మీద విశ్లేషణ ఏ కోణంలోనైనా ఉండదు, పాజిటివ్ ఆర్ నెగిటివ్. అది అవతల ఉన్నటువంటి ప్రజలు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఏది అట్రాక్ట్ అవుతారు అన్నది ఆ ఎక్స్ప్లెయిన్ చేసేవాడి తీరుని బట్టి ఉంటుంది, అవతల వాళ్ళు అవగాహన చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అయితే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పిస్తూ ప్రపంచాన్ని మోసం చేయొచ్చు. అది తాత్కాలికంగా ట్రంప్ని దెబ్బ కొట్టడం కోసం బైడెన్ గ్రూప్ చేసినటువంటి పని, మీడియా మొత్తాన్ని గుప్పెట పెట్టుకుని చేసినటువంటి డ్రామానే 2019లో అధికారంలోకి రావడానికి కారణమైంది. 2020లో ఆ రోజున బైడెన్ రావడానికి కారణమైంది. అయితే ఆ తర్వాత దానికి కారణమైనటువంటి అదే ట్విట్టర్ని, అదే ఎక్స్ని కొనుగోలు చేసినటువంటి మస్క్ ఈ దఫా కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు మస్క్ లెక్కలు చెప్తున్నాడు. ఎవడైతే మీడియాకి సంబంధించినటువంటి వ్యూవర్షిప్ పడిపోయింది ఎక్స్ దెబ్బకి అన్నటువంటిది లెక్కలు చెప్పుకొస్తూ ఎప్పుడైనా సరే విశ్వసనీయతకే విలువ ఉంటుంది అన్నటువంటి పాయింట్ని చెప్పుకొస్తున్నాడు.